రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావే నకిలీ మద్యం తయారీ విక్రయాలకు సూత్రధారని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు వైసీపీ హయాం నుంచే నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. లిక్కర్ వ్యాపారంలో లాభాలు లేక జనార్దన్ రావుతో టీడీపీ నేత జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు చేతులు కలిపినట్టు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక సంఖ్యలో ఇద్దరు మద్యం షాపుల్ని దక్కించుకొని ఇబ్రహీంపట్నం కేంద్రంగా 2025 జూన్ నుంచి నకిలీ మద్యం తయారు చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. జనార్దన్ సోదరుడు జగన్మోహన్ ద్వారా నకిలీ బ్రాండ్స్ విక్రయించినట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి. సింధు, నకిలీ ఏపీలో సంచలనంగా మారినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా నిన్న A1 గా ఉన్నటువంటి జనార్దన్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత తనకి ఈ నెల 17 వరకు కూడా రిమాండ్ విధించారు. అనంతరం నెల్లూరు జైలుకు తరలించారు. అయితే జనార్దన్ ను విచారించిన ఆ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి నకిలీ మద్యానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో ఎవరైతే ఆ తమ్మలపల్లికి చెందినటువంటి టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డితో పాటు సురేంద్ర నాయుడు సంబంధించినటువంటి కీలక విషయాలు, సంచలన విషయాలు పేర్కొన్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో మనకి తెలుస్తా ఉంది. లిక్కర్ బిజినెస్ లో లాభాలు లేవని చెప్పట్టు జనార్దన్ రావుతో టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు చేతులు కలిపినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక సంఖ్యలో వీళ్ళందరూ కూడా మద్యం షాపులను దక్కించుకున్నారు. అక్కడి నుంచి కూడా ఈ నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. మొదట్లో ఎవరైతే జనార్దన్ ఉన్నారో అతను తెలంగాణలోని హైదరాబాద్ లో అక్కడి నుంచి NDPL లిక్కర్ ను తీసుకొచ్చి ANR బార్ లో ఏదైతే ఇబ్రహీంపట్నంలో చెప్పుకున్నటువంటి ప్రధాన కేంద్రంగా నకిలీ మద్యానికి దంగా ఏర్పడినటువంటి అక్కడ ఏదైతే మా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్నటువంటి వ్యవహారం ఉందో అక్కడ ఆ బార్లకు సంబంధించి ఈ నకిలీ మద్యాన్ని అంతా కూడా తీసుకొచ్చి అదే NDPL లిక్కర్ ను తీసుకొచ్చి అక్కడ మొదట్లో అమ్మకాలు జరిపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి NDPL లిక్కర్ ను ANR బార్ లో అమ్మకాలు జరిపినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అటు హైదరాబాద్ లో గతంలోనే ఈ జనార్దన్ E7 అనే బార్ లో పార్ట్నర్ గా ఉంది. అక్కడి నుంచి చీప్ లిక్కర్ ను తీసుకొచ్చి ఇక్కడకు ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నట్టు కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. బిజినెస్ పార్ట్నర్ తో పాటు గతంలో గోవాకు వెళ్ళటం, అక్కడి నుంచి బాలాజీతో చేతులు కలిపి బాలాజీ ద్వారా స్వీట్ హిల్స్ క్యాప్లు అదేవిధంగా క్యారమిల్ సెషన్ తీసుకొచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక సంఖ్యలో మద్యం షాపులు దక్కించుకున్న తర్వాత వీటికి సంబంధించి అక్కడ మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో కూడా ఈ డెన్లు ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసిన కూడా ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా అటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై నుంచి కూడా స్పిరిట్ తెప్పించి ఇక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి కూడా తెలుస్తుంది. ప్రధానంగా జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు ఈ నకిలీ వ్యవహారం అంతా కూడా నడిపించినట్లు కూడా ప్రధానంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ మణికుమార్.